ఇగో మొత్తం అయితే ఇగో ఇంట్లో అయితే నిండిపోయినాం. 4 గంటల నుంచి వెయిట్ చేపించిన స్టోరీ కూడా పెట్టినా చూసిరుగా గైస్. ఇట్లా ఎత్తుంది గైస్ ఇది మొత్తం హాగా ఉంది గైస్. మొత్తం మీద అయితే శివనాలు ఇంట్లో అయితే అందరం వచ్చేసినాం వీడియో తీద్దామని. కావాలంటే ఇగో 3 గంటల నుంచి 4 గంటల నుంచి వెయిట్ చేపించినాడు. ఇగో ఇప్పుడు పత్రిక అయితే చదువుతున్నాడు అనమాట. ఇగో ఇంట్లో అయితే ఇగో అందరు అనుకుందామని సిద్ధమైనాక ఇట్లయితే మిషన్ అనమాట. ఇగో మోడల్ కాదు లవర్ బాయ్. ఇప్పటిదాకా స్టోరీ చూసిరుగా ఎట్లా పెట్టేసిన అనుకోరాదు. నోట్ కూడా పెట్టేస్తున్నాడు ఈ మధ్య మస్తు. ఇగో వీడే దయ్యం క్యారెక్టర్ హీరో అని. లాస్ట్కి ప్రొడ్యూసర్ గన్ని పైసలు నువ్వే సరే శివాడు డైరెక్టర్ వీడియోగ్రాఫర్ కనబడతలేడా? ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఓళ్ళన్న పేరు వేసుకో. నాది ఎడిటర్ కూడా వద్దు. కెమెరామెన్ ఓన్లీ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఏమదిరా వానికి అది కాదు ఇంకోటి ఉంటుంది. అదైతే ఇంకా క్లియర్ అవుతుంది. క్లియర్ కాదు, వాయిస్ సౌండ్ ఎక్కువ కోసం చేస్తున్నాడు. ఉంటుంది వీళ్ళు చూడరు కాసి వచ్చి కూడా వీడియోలు తీసామంటలేదు కానీ ఏదో ఎడిట్ చేస్తారు. చూసుకున్నట్టయితే ఇక శివాన్ ఛార్జర్ చూపిస్తాయి. ఏంటంటే ఛార్జర్ ఇక ఇది శివాన్ అని ఇల్లు అనమాట. ఇది వాషింగ్ మిషన్ మొన్ననే కొన్నారు. ఈ ఫోన్ శివాన్దే సెకండ్ ఫోన్. ఈ లవర్ కోసం కొన్నాడు. ఇది వాషింగ్ మిషన్. ఇది కొత్తది. ఇగో ఏమది ఆ ఫోన్? వివో Y90. ఇక వన్ పిల్ల కోసం వాషింగ్ మిషన్ కూడా ఉన్నాడు. ఏడ ఉతకాల్సి వస్తాను కానీ దీనికి ఏడ పెడతారు నాకు అర్థం కాదు. ఎట్లా మీద ఇట్లా పెట్టాలి, అట్లా పోతుంది. ఇట్లా పెట్టాలి అంటే పెడతారా మనం ఉతికేటోళ్ళమా చెప్పు. ఉతికేటం అంటే మీ పిల్ల మధ్యదాకా అవుతారు అనమాట. శివానికి మన 2 years 3 yearsలో మ్యారేజ్ అయితే పక్కా చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ మనం మ్యారేజ్ అవుతుందా కాదా? ఫస్ట్ పిల్లని ఇస్తారు అయ్యారు కానీ అడుగు. అది ఫస్ట్, అది మెయిన్. చూసుకో ఇగో పేదలం బ్రో మనకి. ఇగో చూడు చూసుకున్నట్టే హెయిర్ ఇదేంటి హెయిర్ డ్రైయర్ కూడా కొనుక్కున్నాడు. ఇంటికైతే ఇది దిగిపోతాను అనమాట. చూడు కొత్త పరికరాలు కానీ నీకేం లేదు. నువ్వు పెట్టుకో. హీట్ వస్తుంది ఇట్లా మరి స్పీడ్ పెట్టు. ఇంతే హీట్ పెద్దది ఇది. చూడరు గాయస్ లేదు డొల్లా బంద్ చేయర్రా, కరెంట్ బిల్ వస్తుంది. చూడరు గాయస్ ఇగో వీళ్ళు వీడియో టైం చూసుకున్నట్టయితే ఇప్పుడైతే 11 అవుతుంది అనమాట. ఇప్పుడు వండేస్తారు మరి ఇంట్లో. చూడరు నెత్తిపచ్చుకుంది అనమాట మాక. కన్ఫర్మ్ వచ్చేస్తుంది అనుకో వీడియో యూట్యూబ్లో అనుకో. ఇగో ఎప్పుడెప్పుడు తిందామని సాగాడు. నెక్స్ట్ వీడియోలో శివనాల హోమ్ టూర్ అయితే చూపిస్తాం. మీరు అయితే అందరు కామెంట్ చేశారు అనుకో. మా ఊళ్ళో ఒకటి ఒక ట్యాంక్ మీదకి ఒక వ్యూ చూపిస్తుంది ప్రతి ఒక్కరు. ఒక మ్యాక్సిమం ఎంత ఇన్స్టాలో పెట్టారు యూట్యూబ్ ఓకే 1K వ్యూస్ వస్తే మాత్రం పక్క పెడతాం. చూడు రీ గుండు కొట్టించుకుంటా అంటుంది మాకు. చూడుపోరా మాడిపోతున్నాడు. కాదు శివాన్ వీడియో తీస్తాను అట్లా. ఇగో చెఫ్ సూపర్ చెఫ్
అంతే అది వాళ్ళు ఉపకారం కంటి చూసిరుగా ఇంట్లో అయితే ఇట్లుంటుంది అనమాట. ఇగో ఇక్కడ కూలర్ శివాని కోసం సపరేట్. నేను చూపిస్తాను. అరే సరే కానీ కారం బాగానే అయ్యో. అరే అంత సరిపోదురా, 2 చెంచాలు వేయరా. ఎయ్యిరా ఇంక తెయ్యిరా అంతే అవుతుంది. ఇంకో నేను తీసినా మరి అంత ఈ పంచాయతీ ఇట్లా ఇంకొంచెం వెయ్యిరా, వాసన వస్తుంది. తిరుగుతూనే ఉండు తిరుగుతూనే ఉండు ఇక చెఫ్, కొత్త చెఫ్ అనమాట. వాసన చూసి కూర వాసన అంటారు, ఉడికిందా లేదో చెప్తాడంట వాసన చూసి. రోడ్ మీదకి వాసన అయితే ముక్కు చూసుకోమంట. వీడు గమ్మతున్నాడు. అరే కారం అయితే ఏ గటి అని తింటారు మనం. కారం అయితే తిరుగుతుంది కాదురా. కారం అయితే ఏం కాదు, ఇంకా కొంచెం అది ఉప్పు నీళ్ళు కూడా పెట్టు ఛాలెంజ్. కొంచెం ఉప్పు చూసుకున్నట్టయితే ఛాలెంజ్ చేశాడంట శివాడు. అలా గొడ్డు కారం ఉంది తింటాడు అన్నమాట. ఉప్పు వేయరు మన దాంట్లో. కన్నలకి నీళ్ళు వస్తున్నాయంటే చికెన్ ఉడికింది అంటుండు. ఏమో గైస్ సీడ్ కొత్త ఫస్ట్ మీ మీద ప్రయోగం. మమ్మల్ని చంపుతాను కూర అయితే వండుతున్నాడు. ఉప్పు ఎక్కువ ఇంతకుముందు వేసినావా? అరే చాలా ఉప్పు ఇస్తాను మీరు చంపు. కొన్ని వాటర్ కలిపేసి మూత పెట్టు. ఓ ఇట్లా నీళ్ళు వస్తుడు చారు. అరే అక్కడ తోడు చూస్తాడు రా, అది మాడితే. అరే ఫోన్ చేసి పోసిన నీళ్ళు మరుగుతున్నాయి అన్నమాట. చికెన్ నువ్వు గిన్నె పక్కకి ఎట్టు మరి, నువ్వు కానీ వాడాలా. ఆ టేస్ట్ చూస్తాను అడుగు. ఏ కారం ఏంది, ఉప్పు ఎక్కువ. అందుకోసమే కారం ఇంక తీసేడుతుండే అని చెప్పిన. ఇగో వీడైతే ఏమిటి పనికి కూడా తిరుగుతుండే గీ స్టిక్ వాడు. కారం ఇంక తీసేడుతుండే నాకైతే నిజంగా అనిపిస్తుంది. అప్పుడు అది అమౌంట్ ఇగో చూడరు గాయస్, ఇది ఇల్లు అనుకుంటారా లేకపోతే మన ఆఫీస్ రూమ్ అనుకుంటారు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక ఆఫీస్ రూమ్ పెట్టేసి వీళ్ళంతా. కుతలు ఆడుతుంది చికెన్. అయితే వీళ్ళు తినేసేస్తారు అనుకోరు. మొత్తం మీద అయితే షూటింగ్ అనేది ఒక భాగం అనుకో. తింటారు బాగానే, ఒక్కొక్కడైతే గట్టిగా తింటారు. వేసాడు నాకు కూరకి సొట్టపడ్డరు. ఆవు